गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। పరమ కరుణామూర్తి అయిన భగవంతుని యొక్క కృష్ణావతారం యొక్క లీలలను విస్తారంగా బ్రహ్మనిష్ఠులు వర్ణిస్తూ వస్తున్నారు ఈ దశమస్కందంలో. దాంట్లో బ్రహ్మమోహన లీల, ఆ రహస్యంగా లీలను దీన్ని కూడా వర్ణిస్తూ వచ్చేటప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా తానే మోహించినప్పుడు భగవంతుణ్ణి చూసి భగవంతుని యొక్క కృపను అవలంబించి ఆ భగవంతుణ్ణి చూసి అద్భుతంగా స్తోత్రం చేశారు ఈ 14వ అధ్యాయంలో. మొదట భగవంతుని చూసి ఒక నమస్కారం నౌమి అన్నారు. ఏం నమస్కారం అంటే నౌమి అంటే ప్రభువులను చూసి, ప్రభు నువ్వు ఎవరికి నేను నమస్కారం చేస్తున్నానంటే యాదవ కులంలో పుట్టిన నందగోపుడి యొక్క కుమారుడైన కృష్ణునికి నమస్కారం చేస్తున్నాను అంటూ ఇక్కడ వర్ణించారు. ఇప్పుడు రామావతారంలో చూస్తున్నారంటే బ్రహ్మదేవులు సీతాలక్ష్మీ భవాన్ విష్ణు అంటూ మీరు వైకుంఠవాసి అనుకుంటానని చెప్పిన వెంటనే భగవంతుడు ఏమన్నారంటే, లేదు ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అంటూ నేను నన్ను సాధారణ మనుష్యుడిగానే అనుకుంటున్నాను అని అన్నారు అక్కడ. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇలాగ మీరు భగవంతుడు అన్నారంటే భగవంతుడు కాదు నేను మనుష్యుడు అని చెప్పేస్తారో అనుకొని మనం మనుష్యుడు అంటాం. అతనికి కోపం వచ్చి లేదు నేను భగవంతుడిని అని చెప్పని అని ఆలోచించి ఇక్కడ బ్రహ్మదేవులు భగవంతుని దగ్గర నందగోప యాదవుడి యొక్క కుమారుడైన కృష్ణ యాదవునికి నమస్కారం. ఎంత అద్భుతమైన స్వరూపం నీ రూపం ఈ కృష్ణావతారంలో. ఆ నీలమేఘంలాగా ఆ నీరుండ మేఘం ఆ శరీరంతో పెట్టుకొని దాంట్లో మెరుపులాగా పీతాంబరాన్ని ధరించి అక్కడ చెవులో తర్వాత అక్కడక్కడ ఆ గోప బిడ్డలందరూ అడవిలో ఇలా పూసిన పువ్వులన్నీ తెచ్చి ఇలా భగవంతునికి ఇచ్చినారంట. భగవంతుని చెవిలో పెట్టడం, తలపైన పెట్టడం అంట. ఇలా పెట్టి యశోదమ్మ ఎంతంతగా అలంకారం చేసినా కానీ ఇవన్నీ పెడితేనే నీకు బాగుంది అని వాళ్ళందరూ ఇలా కృష్ణునికి వాళ్ళతనిగా అలంకారం చేశారంట. వాటన్నిటిని కూడా వీళ్ళందరూ అలంకారం చేశారు కాబట్టి భగవంతుడు సంతోషంగా స్వీకరించి ఇలాగా ఆ వేణువాద్యం వాయించుకుంటూ అందరినీ సంతోషిస్తూ ఇలా సంచారం చేస్తున్న నందగోప కుమారుడైన ఆ యాదవ కుటుంబంలో పుట్టిన నందగోప కుమారుడైన కృష్ణ యాదవునికి నమస్కారం అంటూ చెప్పి దండిగా శ్లోకములు భగవంతుని యొక్క ప్రభావం, మాయా, భక్తి వీటంటి కలిపి వర్ణిస్తూ వస్తున్నారు. ప్రభో ఈ ప్రపంచంలో జ్ఞానం అనేదే గొప్పది. ఆ జ్ఞానాన్ని అవలంబించి జ్ఞానం అని అందరూ వెళ్తున్నారు. అలా వెళ్ళేటప్పుడు దాంట్లో భక్తి రసం మాత్రం లేకుండా జ్ఞానాన్ని అనుభవిస్తే అది ప్రయోజనం లేకుండా అని నాకు తోచుతుంది. అందుచేత అందరూ జ్ఞానం సంపాదించేదే వాళ్ళ యొక్క చివరి లక్ష్యంగా ఉండాలి. కానీ దానితో పాటు భక్తి కూడా ఉండాలి. భక్తితో కానీ నిన్ను అనుభవించినారంటే తర్వాత జ్ఞానమే వచ్చి అది ఒక పెద్ద విషయం లేకుండా ఉంటుంది. అందుచేత ఎవరైతే ఈ ప్రపంచంలో భక్తివంతులుగా ఉంటారో వాళ్ళే భాగ్యవంతులు అని చెప్పి, ప్రభో నీ యొక్క ప్రభావములను ఎలా వర్ణించగలము? అంత పెద్ద గొప్ప మూర్తి నువ్వు. ఈ భూమిలో ఉండే అన్ని ధూళిని లెక్క పెట్టినాను, ఇన్ని కోట్ల ధూళి ఉందని ఎవరైనా చెప్పగలుగుతారా? లేకపోతే సముద్రంలో వచ్చే అలలు, ఆ అలలు ఇన్ని అలలు వచ్చింది అని ఎవరైనా లెక్కపెట్టి చెప్పగలుగుతారా? ఆకాశంలో చూసేటప్పుడు ఇన్ని నక్షత్రములే ఉన్నాయి, నేను అన్ని లెక్క పెట్టేసినాను అని ఎవరైనా చెప్పగలుగుతారా? అలాగే వీటన్నింటిని కూడా ప్రయత్నిస్తే చెప్పగలుగుతారో కానీ నీ ప్రభావములు, నీ యొక్క జగత్ సృష్టి, నీ యొక్క మాహాత్మ్యాన్ని పరిపూర్ణంగా ఎవ్వరూ తెలుసుకోలేరు. అంత గొప్ప మూర్తి అయిన నీవు వీళ్ళకు అనుగ్రహం చేసేదానికి ఇక్కడ బృందావనంలో సంచారం చేస్తూ ఇక్కడ ఇంత సులభంగా ఉన్నావే ప్రభు, నీ కృపను చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. అలాంటి ప్రభువులైనా నీకు నమస్కారం అంటూ ఇలా స్తోత్రం చేస్తూ వచ్చారు బ్రహ్మనిష్ఠులు. ఇలాగా బ్రహ్మదేవులు ఆ భక్తి పరంగా వర్ణించి తర్వాత ఇప్పుడు జ్ఞానాన్ని కూడా చెప్తున్నారు. మోక్షం అనేదే కదా చివరి లక్ష్యం అందరికీ. ఈ మోక్షానికి ఎలా ఉండాలి అంటూ మనకు చెప్పించేలాగా అద్భుతమైన ఒక శ్లోకం ఈ బ్రహ్మస్తుతిలో దండిగా ముఖ్యమైన శ్లోకములు ఉన్నాయి. దాంట్లో ఒక ముఖ్యమైన శ్లోకం తత్తే అనుకంపాం సుసమీక్షమాన. ఎవరైతే నీ కరుణను ఎదురు చూస్తూ భుంజాన ఏవ ఆత్మకృతం విపాకం, తాను చేసిన తప్పుల యొక్క కర్మము యొక్క ఫలితమే మనం పడే కష్టము, నష్టము, సుఖం, దుఃఖం అన్నీ మన యొక్క కర్మం అంటూ తలుచుకొని ఉండాలంట.
ఇక్కడ ఏమిటంటే ఒక మంచిది జరిగినా కానీ భగవంతుని యొక్క సంకల్పం, చెడ్డది జరిగినా కానీ భగవంతుని యొక్క సంకల్పం అంటూ రెండు మన కర్మము వల్ల భగవంతుడు మనకిచ్చే ఇలా కర్మ ఫలితం ఉంటుకుంటూ, కానీ మనం ఎలా ఉండాలి అంటే ఆ భగవంతుని పట్ల మన యొక్క ధ్యాసను మొత్తం పెట్టి భగవంతుని కరుణను ఎదురు చూస్తూ మన యొక్క మనస్సు, వాక్కు, కాయం వీటన్నిటినీ భగవదర్పణం చేసి ఇలా కానీ ఈ ప్రపంచంలో జీవించేదానికి ఎవరైనా ఇలా జీవిస్తూ వచ్చారంటే వాళ్ళకి భగవంతుడు ఏం చేస్తాడంటే ఈ మోక్షద్వారం అనే ఒక ద్వారం ఉంది కదా, ఆ ద్వారాన్ని తెరిచిపెట్టి వాళ్ళకి చెయ్యి ఇచ్చి తన దగ్గర తీసుకుంటారంట ప్రభు. అందుచేత ఏది జరిగినా కానీ మన యొక్క కర్మం వల్ల మనం అనుభవిస్తున్నాము, కానీ భగవంతుని యొక్క కృపను ఎదురు చూస్తూ మన సర్వస్వం భగవదర్పణం చేసి కానీ మనం జీవించామంటే మోక్ష సాధనానికి వెళ్ళొచ్చు అని అద్భుతంగా ఒక శ్లోకం చెప్పి తర్వాత క్షమాపణ కోరుతున్నారంట బ్రహ్మదేవుడు. ఎందుకంటే తను ఏదో పెద్ద గొప్ప స్థానంలో ఉంటామనుకొని భగవంతుని యొక్క మాయతో భగవంతుని మోహించేదానికే వచ్చారు కదా ఈ బిడ్డలను, ఆ దూడలని తీసుకెళ్ళి. ఇప్పుడు తాను మోహించేదానికి వచ్చినప్పుడు స్వయంగా తాను కృష్ణలీలల్లో మోహించినందువల్ల దీనికి బ్రహ్మమోహన లీలని పేరు. మిమ్మల్ని నేను మోహించేదానికి చేసిన తప్పన్ని మీరు వచ్చి క్షమించాలి. అతహా క్షమస్వ అచ్యుతమే రజోభువ. ఏదో ఒక రజోగుణంతో ఇలాగ తీసుకెళ్ళి నేను చేశాను, మీరు నన్ను క్షమించాలి. ఒక ఉత్తమ తండ్రి కొడుకు తప్పు చేసి ఇలా క్షమించును అడిగిన వెంటనే ఆ తండ్రి ఇలా క్షమిస్తాడు కూడా. అలాగే నేనే కదా మీ మొదటి పుత్రుణ్ణి, మీరు క్షమించాలి అని చెప్పి భగవంతుని యొక్క మాహాత్మ్యము వర్ణించుకుంటూ వస్తున్నారంట. ఆ ప్రభువుల యొక్క స్వరూపం ఎంత పెద్దదని ఎవ్వరూ వర్ణించలేరు అని చెప్పి వాతాధ్వరోమ వివరస్య చతే మహిత్వం అంటూ ఆ విశ్వరూపంగా ఉండే ఆ ప్రభువుల యొక్క రూపాన్ని బ్రహ్మదేవులు వర్ణించారు. ఇప్పుడు మనం భూమిపైన 7 లోకములు, కింద 7 లోకములు, నక్షత్రగణములు ఇవన్నీ కలిపి ఒక బ్రహ్మాండం అనే ఒక గోళం. ఇది ఒక గోళంలాగా ఉందిగా. భగవంతుని యొక్క విశ్వరూపం, విరాట్ స్వరూపంలో ఈ గోళం ఎలాగ ఉంది అతని యొక్క స్వరూపంతో చూసినామంటే ఈ ప్రపంచమే ఇంత పెద్దది. అది ఏమిటంటే ఇప్పుడు విరాట్ మనకి వచ్చి ఇప్పుడు మన శరీరం అనేది ఉంది. మన శరీరంలో అక్కడక్కడ రోమము, జుట్టు ఉంది కదా, దానికి మధ్యలో ఒక డొంక ఉంటుంది. ఆ డొంక వల్లనే లోపల మనం చర్మం నుంచి వచ్చే నీరు అది బయటకు వస్తుంది. దానివల్లనే మనకు చెమట అనేది పడుతుంది. ఇలాగ భగవంతునికి కూడా ఇలాగ రోమం ఆ జుట్టుకి మధ్యలో ఒక డొంక ఉందంట. ఆ డొంక మనకు కళ్ళకి కనపడదు, అంత చిన్నది మన శరీరంలో. అలాగ భగవంతుని యొక్క కంటికి కనపడని ఆ డొంక లోపల ఈ బ్రహ్మాండములు ఇలా సులభంగా వెళ్ళి బయటకు వస్తుందంటే అతని యొక్క శరీరాన్ని మన మనస్సు ద్వారా కూడా ఇంత పెద్దదని ఊహించలేము. అంత గొప్ప ప్రభావం ఉన్న మిమ్మల్ని మోహించాలనుకున్నాను, నన్ను క్షమించండి. మీరు ఎలాగ నన్ను క్షమించాలి అంటే ఉత్క్షేపణం గర్భగతస్య పాదయోహో అంటూ, ఇప్పుడు ఒక తల్లి ఉంది. ఆ తల్లి కడుపున బిడ్డ ఇలా పెరుగుతూ వచ్చేటప్పుడు 7 నెలలు 8 నెలల తర్వాత లోపల ఇలా అలా చేతులు ఊపుకుంటూ కాళ్ళతో తనేదానికి కూడా ప్రారంభిస్తుంది. అలా కాళ్ళతో తన్నిన తర్వాత ఆ తల్లి ఎదురు చూస్తూ ఉంటూ ఆ బిడ్డ పుట్టిన తర్వాత నన్ను తంతావాను అని చెప్పి ఎవరైనా కర్ర తీసుకొని ఆ కాళ్ళని కొడుతున్నారు. అలా కాకుండా లోపల ఉండే ఆ శిశువు చలించేదానికి ప్రారంభించింది అని ఎలాగైతే తల్లి సంతోషపడుతుందో అలాగే మీ గర్భంలో నుంచే కదా నేను పుట్టాను, మీ యొక్క నాభి నుంచి కమలం, ఆ కమలంలో నుంచి కదా నేను పుట్టాను. అందుచేత నేను చేసిన తప్పుని ఎలాగైతే ఒక తల్లి గర్భంలో ఉండే ఆ శిశువు తన్నినా కానీ తల్లికి సంతోషపడుతుందో అలాగా నేను చేసిన తప్పుని క్షమించి మీరు కూడా నన్ను క్షమించాలి అంటూ అద్భుతంగా ఇలా క్షమాపణ కోరారు బ్రహ్మదేవులు. తర్వాత ఇంకా వర్ణిస్తూ వచ్చేటప్పుడు ఇక్కడ ఏమన్నారంటే, ప్రభు నీ మాయను దాటేది చాలా కష్టం. మీరేం చేసినారు ముందు, ఇలాగా మీ తల్లికి అఖిలాండకోటి బ్రహ్మాండమును మీ నోట్లో చూపించి తర్వాత ఈ ప్రభువులు సర్వస్వరూపి సర్వేశ్వరులు అంటూ శరణాగతి చేయాలని వచ్చేటప్పుడు మీ మాయను పిలిచి అది చూసినట్టుగా అది గుర్తు లేకుండా చేశారు మీ తల్లికి.
అలా చేసి ఇప్పుడు మీ మాయ ఇంత గొప్పదని నాకు తెలిసినా కానీ మీ మాయ ద్వారా నేను ఒక లీల చేసేలాగా చేసి, నేను ఒక తప్పు చేసేలాగా చేసి, మళ్ళీ మీరు నేను తీసుకెళ్ళిన ఆ బిడ్డలన్నీ స్వరూపంగా మాయతో మీరిక్కడ మారి, దూడలుగా మారి, అన్ని స్వరూపంగా మారి అందరికీ ఇలా సంతోషాన్ని ఇచ్చి, తర్వాత అసలైన కృష్ణుడు ఎక్కడున్నాడని చూసేటప్పుడు ఇంకా మాయను స్వీకరించి చేతిలో తను తీసుకున్న ముద్దతో ఇంకా ఎడం చేతిలో ఆహారంతో ఇలా దూడలు కనిపించలేదు, పిల్లలు కనిపించలేదు అంటూ ఇలా బాధపడుతూ వచ్చే కృష్ణలాగా ఇన్ని మాయలు పెట్టుకొని నన్ను చూపించినారే. ఈ మాయను దాటేది చాలా కష్టము, ఈ మాయ దాటేది చాలా కష్టమును నాకు తెలిసినా కానీ మీ మాయ వల్లనే ఇలా నన్ను చేసేలాగా చేసినారే. దాన్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంది. అందుచేత మీ చరణాన్ని ఆశ్రయిస్తేనే ఈ మాయను దాటగలుగుతారు అంటూ బ్రహ్మదేవులు ఇలా వర్ణిస్తూ వచ్చారు. ప్రభు, ఇలాంటి మాయ ఏం చేస్తుందంటే ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ ఇది నాది అది నాది అంటూ ఇలాగా జీవించేలాగా చేస్తుందంట. అక్కడ చూసినామంటే వెనకాల ఈ బ్రహ్మదేవులే అంటున్నారు, సర్వం కృష్ణమయంగానే ఉంది ప్రపంచం. కానీ ఈ మాయ వల్ల వ్యవహార సత్యంగా ఇది కొండలు గాను, పర్వతములు గాను, నది గాను, సముద్రం గాను, మనుషులు గాను, జంతువులాగా తెలిసేదంతా కారణం మాయ వల్ల. అలాంటి మాయను దాటలేకుండా వాళ్ళు ఇలా ఈ సంసార సాగరంలో తప్పించుకుంటూ కష్టపడుతున్నారే. ఈ జనులందరినీ చూస్తే నాకు దిగులుగా ఉంది. వీళ్ళకి కూడా మీరు అజ్ఞానాన్ని తొలగించి వాళ్ళకు కూడా జ్ఞానాన్ని ఇచ్చి మాయను దాటేలాగా చేయాలి అంటూ బ్రహ్మదేవులు ఎప్పుడు ప్రార్థించినా కానీ మన కోసం ప్రార్థన పెడతారు భగవంతుని దగ్గర. ఇలాగ బ్రహ్మదేవులు వర్ణిస్తూ వచ్చేటప్పుడు తన యొక్క మనస్సులో ఉండే చాలా రోజులుగా ఉండే ఒక దిగులుని ఇప్పుడు కృష్ణుడి దగ్గర అన్నారంట. ప్రభో, ఇప్పుడు లేకపోతే వచ్చే జన్మలో ఈ బ్రహ్మ పదవి నాకు వద్దు. ఈ బ్రహ్మపదవి ఉన్నందువల్ల ఈ పరార్థద్వయ జీవి అంటూ ఇంత జీవితం వరకు జీవించి తర్వాతనే మీ దగ్గర వచ్చి చేరుకునే భాగ్యం నాకు దక్కుతుంది పుణ్యవశాత్తు. దీనివల్ల మనం ఏం తెలుసుకోవాలంటే బ్రహ్మదేవుని కూడా జన్మ ఉంటుంది అని. అందుచేత నేను ఇప్పుడు కాకుండా ఇంకా వచ్చే జన్మలో ఈ బ్రహ్మదేవుడిగా పుట్టకుండా నీ భక్తుడిగా పుట్టి నిన్ను పరిపూర్ణంగా అనుభవించి తర్వాత నీ చరణారవిందాన్ని వచ్చి చేరుకోవాలి ఒక భక్తివంతుడిలాగా. అలాగ నువ్వు అనుగ్రహం చెయ్యి అంటూ ఇలా భగవంతుని ప్రార్థించారంట. మనల్ని చూస్తే ఆ బ్రహ్మదేవులకు కూడా అసూయగా ఉంది. ఎందుకంటే ఈ మనుష్యులు కానీ తలుచుకున్నారంటే, ఈ జన్మలో కాకుండా ప్రయత్నించారంటే ఇంకో కొంత జన్మలో వాళ్ళ యొక్క ప్రయత్నం ద్వారా ఎలాగైనా భగవంతుని యొక్క చరణారవిందాన్ని శాశ్వతంగా వెళ్ళి చేరుకోవచ్చు. కానీ బ్రహ్మదేవులు ఎంత ప్రయత్నించినా కానీ అతని ఆయుస్సు పూర్తి అయ్యేంత వరకు ఆయన ఇలాగనే జీవించాలి. ఇలా జీవించిన తరువాత ఈ మహాప్రళయం అయిన తర్వాత భగవంతుని యొక్క సాయుధ్యం దక్కుతుంది కదా. అదే మనల్ని చూసి అసూయతో అంటున్నారంట, ఈ మనుషులు కానీ తలుచుకున్నారంటే భగవంతుని యొక్క చరణానందాన్ని వెళ్ళి చేరుకోవచ్చే, కానీ చేరుకోగా ఉన్నారే. అందుచేత నేనేం చేయాలంటే నాకు నువ్వు అనుగ్రహం చెయ్యాలి. వచ్చే జన్మలో నా బ్రహ్మదేవుడిగా నేను పుట్టకూడదు. నేను సాధారణ భక్తుడిగా పుట్టి నీ చరణారవిందాన్ని చేరుకునే భాగ్యం నాకు ఇవ్వు. తర్వాత ఈ నందగోకులంలో ఉండే ఈ గోపికలు, ఈ ఆవులు, ఈ గోపబిడ్డలు వీళ్ళందరికీ పరమభాగ్యం ఏమిటంటే పూర్ణం బ్రహ్మ సనాతనం అంటూ సాక్షాత్ వైకుంఠవాసి పరబ్రహ్మ స్వరూపుడైన నువ్వు వచ్చి వీళ్ళకి అనుగ్రహం చేస్తున్నావు కదా. ఈ బిడ్డలు నా కృష్ణుడు అంటూ కృష్ణుడి యొక్క భుజం పైన చేయి వేయటం, కృష్ణుని యొక్క భోజనాన్ని తాను తినటం, తన భోజనాన్ని కృష్ణుడికి ఇవ్వటం, కృష్ణుడితో ఇలా మాట్లాడుకుంటూ తిరగటం, గోపికలు పాలిచ్చి లాలించడం, తర్వాత ఆ దూడ రూపంలో ఉండేటప్పుడు ఆ ఆవులన్నీ కృష్ణుడికి పాలిచ్చేలాగా, దూడలకి ఇచ్చేలాగా కృష్ణుడికి పాలివ్వడం, ఇవన్నీ చూస్తే అహోభాగ్యం అహోభాగ్యం నందగోపం ప్రచోకసాం అంటూ అద్భుతమైన ఒక శ్లోకం. ఇలాంటి భాగ్యం ఎవరికి దక్కుతుంది? ఆ వైకుంఠవాసి పరబ్రహ్మస్వరూపిణ్ణి చూడాలంటే ఎంత కష్టంని మాలాంటి వాళ్ళని అడిగితేనే తెలుస్తుంది. మునయః పదవీం యస్య అంటూ మునులందరూ జన్మ జన్మముగా భగవంతుని యొక్క చరణారవిందాన్ని దర్శనం చెయ్యాలి అని ప్రయత్నిస్తున్నారు. ఆయన యొక్క చరణారవిందం నీడ కూడా తెలియటం లేదు. కానీ వీళ్ళకు కొట్టిన భాగ్యం ఇలా పూర్ణం బ్రహ్మ సనాతనం అంటే ఆ పరబ్రహ్మ స్వరూపి అయిన కృష్ణుడు వచ్చి వీళ్ళతో మాట్లాడుకుంటూ వీళ్ళకి పరమానందం ఇస్తున్నారే. ఇలాంటి ఈ జీవులు నందగోకులంలో జీవించే వీళ్ళందరికీ పరమభాగ్యం అంటూ అద్భుతమైన ఒక శ్లోకం. ఇలా చెప్పిన తర్వాత బ్రహ్మదేవుడు ఒక ప్రార్థన పెట్టినారంట, నాకు ఈ నందగోకులంలో పుట్టే భాగ్యం కావాలి అని కృష్ణుడి దగ్గర అడిగిన వెంటనే కృష్ణుడు అన్నారంట, గోపికలుగా పుడతావా? గోపికలుగా పుట్టి నాతో పాటు రాసలీలలు అన్ని లీలలు అనుభవిస్తావా అంటే అంత భాగ్యం నేను చెయ్యలేదు అని బ్రహ్మదేవులు అన్నారంట.
అయితే ఈ గోప బిడ్డలుగా పుడతావా నాతో పాటు ఇలా సంచారం చేసుకుంటూ ఆవులు మేసేదానికి అంటే అంత భాగ్యం నేను చేయలేదు. లేకపోతే ఈ దూడలుగా పుడతావా, పుట్టి నా యొక్క చరణారవిందాన్ని ఇలా స్పర్శిస్తూ నాతోనే ఉండేలాగా నువ్వు ఉంటావా, ఇలా పుడతావా అంటే అంత భాగ్యం కూడా నేను చేయలేదు. మరి ఏం నీకు కావాలి అంటే ఈ గోపికలు, ఈ గోపబిడ్డలు, తర్వాత ఈ దూడలు ఇవన్నీ సంచారం చేసి వీళ్ళ చరణారవిందంలో పడిన ధూళి పడేలాగా ఒక చిన్న గడ్డిలాగా ఎక్కడైనా పుడితే బృందావనంలో ఆ స్థానం ఉంటే నాకు చాలు. నన్ను నేను ఎలా తలుచుకుంటున్నానంటే ఇంత భాగ్యమే నాకు ఈ జన్మలో ఉంది. ఇలాగ వాళ్ళ యొక్క ధూళి అన్నీ నా శరీరంలో పడిన తర్వాత నాకు భాగ్యం వస్తే మీ యొక్క కృపను పొందుతాను. అందుచేత ఇంత పెద్ద భాగ్యమంతా నాకు వద్దు. అక్కడ బృందావనంలో ఒక గడ్డిలాగా పుట్టి వీళ్ళ యొక్క చరణారవిందంలో పడిన ధూళి నా పైన ఉంటే చాలు అంటూ అద్భుతమైన ఒక శ్లోకం ఇలా ఉత్తమ భక్తి లక్షణంతో ఈ బృందావనంలో ఇలా వసించే ఈ గోపికలు గోపబిడ్డల యొక్క మాహాత్మ్యం, వాళ్ళ యొక్క చరణ ధూళి కావాలి అంటూ బ్రహ్మదేవులు ఇలా వర్ణించారు. మళ్ళీ ఇంకొక అద్భుతమైన రహస్యమైన విషయాన్ని బ్రహ్మదేవులు అన్నారంట. ఏమిటంటే ఈ పూతన, ఈ శకటాసురుడు, తృణావర్తుడు అందరికీ భగవంతుని యొక్క స్పర్శం వల్ల మోక్షం దక్కింది అని బ్రహ్మనిష్ఠులు కూడా వర్ణించారు. కానీ బ్రహ్మదేవులు అనేటప్పుడు ఏమన్నారంటే భగవంతుని యొక్క స్పర్శ వల్ల వీళ్ళకు మోక్షం దక్కలేదంట. వాళ్ళకి మోక్షం దక్కినది కారణం ఏమిటంటే బృందావన వాసం, ఆ గోపికల యొక్క దర్శనం, ఈ గోపబిడ్డల యొక్క దర్శనం, అక్కడ నందగోపుడు యశోద యొక్క దర్శన భాగ్యమే వీళ్ళందరికీ మోక్షం దక్కేలాగా అయింది. అంత గొప్ప మాహాత్మ్యం ఉన్న క్షేత్రం ఇది బృందావనం అంటూ ఈ బృందావనంలో ఉన్నందువల్ల వీళ్ళకి మోక్షం దక్కింది అని చెప్పి వీళ్ళందరూ పరమభాగ్యవంతులు అని అద్భుతమైన ఇంకొక శ్లోకం. ఈ ప్రపంచంలో ఈ సంసారం అనేది మనకు ఈ సంసార సాగరం అని వర్ణిస్తారు. దీంట్లో కానీ మనము ఇలా తగులుకున్నామంటే దీంట్లో నుంచి బయటకు రాలేము. అందుచేత ఇక్కడి నుంచి వదిలి అందరూ వనానికి వెళ్ళి ఎవరైతే హరిభక్తి చేస్తారో అదే గొప్పదేని ప్రహ్లాద స్వామి కూడా తన యొక్క చరిత్రంలో అన్నారు. ఇక్కడ ఒక అద్భుతమైన శ్లోకం, తావద్రాగాదయస్తేనాహ. ఈ సంసార జీవితంలో ఈ ఆశలు అనేది ఏమిటంటే అవన్నీ దొంగలంట. మన యొక్క సర్వం ఆశలన్నీ మన యొక్క సర్వస్వాన్ని దొంగలిచ్చేస్తుందంట. మన చిత్తాన్ని అన్నీ ఇలా దొంగలించి మనను చెడు పనులు చేసేలాగా చేస్తుంది. తర్వాత ఈ గృహం అనేది ఉంది. ఈ గృహం అనేది మనకు జైల్లాగా. ఏమిటంటే దీంట్లో ఉంటూ అహంకారం మమకారం వచ్చి నేను, నా బిడ్డలు, నా కుటుంబము, నా సంపాదన అంటూ దీంట్లోనే చుడుతూ దీంట్లో నుంచి బయటికి రాకుండా జన్మజన్మముగా ఇలా ఉండేలాగా మనల్ని బంధీకరణం చేస్తుందంట. అందుచేత ఈ గృహమే ఒక జైల్లాగా. తర్వాత ఇంకో మోహం అనేది ఒకటి ఉంది. ఆ మోహం కానీ ఉంటే దీంట్లో నుంచి బయటకు రాలేము. మనం చేస్తేనే, మనం ఉంటేనే జరుగుతుంది అనే ఒక ధ్యాస ఉంది కదా, దీనికి మోహం అని పేరు. అదేమిటంటే మనకు మనమే వేసుకునే సంకెళ్ళు. ఇప్పుడు ఒక జైల్లో ఉండేదే అది ఒక శిక్షలాగా, ఇక్కడ సంఖ్యలు వేరే వేసినారంట మోహం అనేది. ఇలాగ సాధారణ సంసార జీవితంలో ఉండేటప్పుడు ఇవన్నీ. కానీ దాంట్లో కృష్ణుడు మాత్రం వచ్చేసాడంటే ఆ ఇంట్లో ఇవన్నీ మారిపోతాయంట. ఈ ఆశలన్నీ భగవంతుని దగ్గర వెళ్ళినందువల్ల అదే మనకు శ్రేయస్సునిస్తుంది. ఈ గృహమే వైకుంఠంగా మారిపోతుంది. అలాగ మోహం అనే సంఖ్యల్లో అక్కడ ఉండనే ఉండదు. యావత్ కృష్ణ నతే జనాహ అంటూ ఇక్కడ కృష్ణుని భక్తులుగా అందరూ మారినారంటే ఈ గృహమే వైకుంఠంగా మారిపోతుంది అంటూ అద్భుతమైన శ్లోకములు ఈ బ్రహ్మదేవుని యొక్క స్తోత్రంలో దండిగా ఉన్నాయి. ఇలా స్తోత్రం చేసుకుంటూ వచ్చేటప్పుడు చివరిగా ఏమన్నారంటే జానంత ఏవ జానంతు. ఇంత చెప్పినా కానీ ఎవరికి దీన్ని తెలుసుకోవాలనుందో, ఎవరికి నీ యొక్క కృప వల్ల దీన్ని తెలుసుకునే భాగ్యం ఉందో వాళ్ళే దీన్ని తెలుసుకోగలరు. నేను ఎంత చెప్పినా కానీ నీ కృప వల్ల ఇది వాళ్ళకి తెలియాలి అంటేనే వాళ్ళకి తెలుస్తుంది. ఇలాగ భాగవతం అందరూ వినేదానికే యూట్యూబ్లో పెడుతున్నాము. కానీ భగవంతుని యొక్క సంకల్పం వల్ల దీన్ని ఎవరు వినగలిగే భాగ్యం ఉందో వాళ్ళే వింటారు. అందరికీ ఇది వినదు. అది భగవంతుని యొక్క సంకల్పం. అలాగనే నేను ఎంత చెప్పినా కానీ ఎవరికి ఇది వచ్చి తెలియాలి అని భగవంతుని యొక్క సంకల్పం ఉందో వాళ్ళకి మాత్రమే తెలుసు అని చెప్పి ఇలాగ స్తోత్రాన్ని చేసి ముగించి తర్వాత భగవంతుణ్ణి నమస్కారం చేసి వెళ్ళేదానికే మనస్సు రాలేదంట. ఇలా చుట్టి నమస్కారం చేసిన తర్వాత కృష్ణుడు కూడా అనుగ్రహం చేసి తర్వాత ఆ బిడ్డలను, ఆ దూడలన్నీ వదిలేసి బ్రహ్మదేవులు వెళ్ళినారంట. ఇలా బ్రహ్మదేవులు వెళ్ళిన తర్వాత ఇక్కడేం జరిగిందంటే ఈ బిడ్డలు,
ఆ దూడలందరూ వచ్చి కృష్ణుడిని చూస్తున్నారు. ఇప్పుడు కృష్ణుడు ఎలా ఉన్నారు, ఆ రోజు వీళ్ళందరూ కనిపించలేదే అంటూ ఇలా ఒక చేతితో అన్నాన్ని పెట్టుకొని ఇంకో చేతిలో భోజనాన్ని పెట్టుకొని కదా ఇలా సంచారం చేసేదానికి వెళ్ళినారు. ఇప్పుడు ఆ కృష్ణుడిని చూసి, ఏం కృష్ణ ఇంకా నువ్వు భోజనం చేయలేదా, మేము ఇక్కడే కదా ఉన్నాము, ఇలా ఉన్నావే, శీఘ్రంగా భోజనం చేయి, ఇంటికి వెళ్ళాలి అంటూ ఆ బిడ్డలందరూ కృష్ణుడి దగ్గర అన్నారంట. ఇక్కడ 1 సంవత్సరముగా వాళ్ళు లేకుండా ఇక్కడ జీవించిందనేది వాళ్ళకి ఏమీ తెలియదు. ఇది భగవంతుని యొక్క మాయ వల్ల ఆ బ్రహ్మదేవునికి, బలరామస్వామికి, భగవంతునికి మాత్రమే తెలుసు. తర్వాత కూడా భగవంతుడు ఇలా నవ్వి సరే అని చెప్పి తాను కొంచెం భోజనం చేసి చేతులంతా కడుక్కొని ఆ బిడ్డలు, ఆ దూడలతో పాటు భగవంతుడు గోకులానికి వచ్చారు. ఇప్పుడు అసలైన బిడ్డలందరూ ఇప్పుడే వస్తున్నారు 1 సంవత్సరం తర్వాత. ఎందుకంటే ఈ బ్రహ్మదేవులు పైలోకాల్లో పెట్టినారు కాబట్టి అక్కడి నుంచి బ్రహ్మదేవులకి కొంచెం నేరమే, కొంతసేపే అయింది. కానీ ఇక్కడ భూలోకంలో 1 సంవత్సరం అయిపోయిందంట. అది కాల ప్రమాణం అనేది మారుతుంది కాబట్టి ఇక 1 సంవత్సరం అయిపోయింది. అందుచేత ఇప్పుడు అందరూ వచ్చి వీళ్ళకంతా ఏమి తోచుతుందంటే ఈరోజే అఘాసురుణ్ణి సంహారం చేశారనుకుంటున్నారంట. 1 సంవత్సరం దాకా ఇక్కడ మనం లేదు అనేది వీళ్ళకి తెలియదు. అందుచేత వీళ్ళే ఈరోజే అఘాసురుని సంహారం చేశారు కృష్ణుడు అంటూ నందగోకులానికి వచ్చి కథను చెప్పారు అని చెప్పి పరీక్షిత్ మహారాజా అడిగారు కదా, ఒక సంవత్సరం ముందు జరిగిన ఆ లీలను ఎందుకు 1 సంవత్సరం అయిన తర్వాత చెప్పినారు అని ప్రశ్నించినందువల్ల ఈ కథలన్నీ చెప్పి దీనివల్లనే ఆ అఘాసురుణ్ణి, ఆ కొండపాము రూపంలో ఉండే అసురుణ్ణి సంహరించింది 1 సంవత్సరం తర్వాత ఈ బ్రహ్మమోహన లీల వల్ల చెప్పినారు అని చెప్పి ఇది చాలా రహస్యమైన లీల అని చెప్పి బ్రహ్మమోహన లీలను పూర్తి చేశారు బ్రహ్మనిష్ఠులు. పూర్తి చేసిన తర్వాత ఒక అద్భుతమైన ప్రశ్న పరీక్షిత్ మహారాజా ఆ బ్రహ్మనిష్ఠులను చూసి అడిగారు. ఇక్కడ మీరు అనేటప్పుడు ఈ గోపబిడ్డలు ఆ దూడలని తీసుకొచ్చినారన్నారు. తర్వాత ఆ దూడల్ని చూసి ఆవులంది పరిగెత్తి వచ్చింది. తనకు అప్పుడు పుట్టిన ఆ దూడను వదిలేసి ముందు పుట్టిన ఆ దూడను ఇలా వచ్చి దాన్ని ఆశ్చర్యంగా చూసి ప్రేమతో పాలిచ్చింది అన్నారు. తర్వాత ఆ గోపలు కూడా ఈ గోప బిడ్డలను కొట్టేదానికి వచ్చిన వారు వాళ్ళని మళ్ళీ లాలించారు అన్నారుగా, దీనికి కారణం ఏమి అని అడిగిన వెంటనే, నాయన మంచి ప్రశ్న అడిగినావు. అందరికీ తాను అంటేనే ఇష్టం ఎక్కువ. తానంటే ఏమి, తను అంటే ఏమి, మన యొక్క భార్య బిడ్డలు, తర్వాత సంతతి, సంపద, డబ్బు, ఇవే తానా, అది కాదు. తాను అని తను అనుకునేది ఏది అంటే ఈ శరీరాన్ని అనుకుంటాం అని మనం అనుకుంటున్నాము. కానీ ఈ శరీరం కాదు, మనం శరీరంతోనే మాట్లాడతాం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళు, అక్కడి నుంచి ఇక్కడికి, రేపు ఈ పని చేయాలి, ఆ పని చేయాలని లోపల నుంచి ఏదో ఒకటి మాట్లాడుతుంది కదా ఆత్మ, అదే తాను. ఈ ఆత్మ అనేదే లోపల ఉంది. ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, ఇప్పుడు ఏదైనా ఒక జబ్బు వచ్చింది, బాగా డయాబెటీస్ ఉంది అనుకోండి, అప్పుడు మనం డాక్టర్ దగ్గర వెళ్ళి అడిగేటప్పుడు వెంటనే మీకు పుండు ఎక్కువైపోయింది, మీ కాళ్ళు కత్తిరించాలి, అప్పుడే మీరు బతుకుతారు అంటే అప్పుడు ఏమంటున్నాము, ఈ శరీరం పైన ఆశ ఎక్కువ కదా. అప్పుడు శరీరం పైన ఆశ అంటే శరీరమే నేనే అంటే అప్పుడు మనం కాళ్ళని కట్ చేయలేము. అప్పుడు మనం ఏమంటున్నామంటే కాళ్ళు కట్ చేసినా పర్లేదు, నేను బతికితే చాలు అని అంటున్నాం కదా. ఆ నేను అనేది ఏమిటంటే ఈ శరీరము కాదు అని తెలిసేసింది. అందుచేత నేను అనే ఆత్మ అనేది లోపల ఉంది కదా, ఆ నేను అనే ఆత్మ పైనే మనకు ఆశ ఎక్కువ. ఆ ఆత్మస్వరూపంగా ఉండేది ఎవరంటే భగవంతుడు. ఆ భగవంతుడే ఇక్కడ ఆ భగవంతుడే కృష్ణుడుగా ఉన్నందువల్ల ఆ కృష్ణుడు ఇలా సంచారం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు తన ఆత్మ పైన ఎంత ఆశ ఉందో, ఆత్మస్వరూపి అయిన భగవంతుడు బయటకు వెళ్ళేటప్పుడు వీళ్ళకి స్వాభావికంగా ఇంత ఆశ దానిపైన వచ్చింది. అందుచేతనే ఈ ఆశలన్నీ చూపించారు అని చెప్పి ప్రపంచంలో ఉండేది సర్వస్వం కృష్ణుడే అంటూ, వస్తుతో జానతామత్ర కృష్ణం స్థాష్ణ చరిష్ణుచ అంటూ అందరూ కృష్ణస్వరూపమే అంటూ అద్భుతమైన ఒక శ్లోకాన్ని చెప్పి, కృష్ణుడే ఉన్నాడు కానీ మాయ వల్ల మనకు అది కనిపించకుండా గోవిందుడుగా, గోపాలుడుగా, కామాక్షి, మీనాక్షి అంటూ ఇలా స్త్రీలతోనూ జంతువులు, పురుగులు, పక్షులు, పర్వతములు, నదులు, సముద్రములుగా ఇలా కనిపిస్తోంది. కానీ సర్వం కృష్ణమయమే అంటూ చెప్పి అద్భుతమైన ఈ బ్రహ్మమోహన లీల రహస్యమైనది. ఎవరైతే దీన్ని శ్రద్ధగా వింటారో, 13, 14 అధ్యాయాల్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళకి భక్తి వస్తుంది అని చెప్పి, ఉత్తమ భక్తి మనసులో వస్తుంది అని చెప్పి, తర్వాత సర్వాభీష్టము సిద్ధి కలుగుతుంది అంటూ అద్భుతంగా ఈ బ్రహ్మమోహన లీలను పూర్తి చేశారు బ్రహ్మనిష్ఠులు. పైన అందరం కలిసి బ్రహ్మమోహన లీలను 14వ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం.
अथ चतुर्दशोऽध्यायः। ब्रह्मोवाच नौमीड्यते भ्रवपुषे तडिदम्बराय गुञ्जावतं सपरिपिच्छ लसन्मुखाय वन्यस्रजे कवळवेत्रविषानवेणु लक्ष्मश्रिये मृदुपदे पशुपाङ्गजाया अस्यापि देववपुषो मदनुग्रहस्य स्वेच्छामयस्य न तु भूतमयस्य कोऽपि नेशे महित्ववसितुं मनसान्तरेण साक्षात्तवैव किमुतात्मसुखानुभूतेः ज्ञाने प्रयासमुदपास्य न मन्त एव जीवन्ति सन्मुखरितां भवदीयवार्तां स्थाने स्थिताः श्रुतिगतां तनुवाङ्मनोभिः ये प्रायशः जितजितोऽप्यसि तैस्त्रिलोक्याम् श्रेयश्रुतिं भक्तिमुदस्यते विभो क्लिश्यन्ति ये केवलबोधलब्धये तेषामसौ क्लेशल एव शिष्यते नान्यद्यथा स्थूलतुषावघातिनां पुरेह भूमन् बहवोऽपि योगिनः त्वदर्पितेह निजकर्मलब्धया विबुध्य भक्त्यैव कथोपनीतया प्रपेदिरेञ्जो अच्युत ते गतिं पराम् तथापि भूमन् महिमा गुणस्य ते विबोद्धुमर्हति अमलान्तरात्मभिः अभिक्रियात् स्वानुभवादरूपतः ह्यनन्यबोध्यात्मतया न चान्यथा गुणात्मनस्तेऽपि गुणान् विमातुं हितावतीर्णस्य क ईशिरे अस्य कालेन यैर्वा विमिताः सुकल्पैः भूपांसवः खे मिहिकाद्युभासः तत्तेऽनुकम्पां सुसमीक्षमाणो भुञ्जान एव आत्मकृतं विपाकम् हृद्वाग्वपुर्भिः विदधन्नमस्ते जीवेतयो मुक्तिपदे सदाय भाक् पश्येष मे अनार्यमनन्त आद्ये परात्मनि त्वय्यपि मायि मायिनी मायां वितत्य ईक्षितुमात्मवैभवम् ह्यहं कियानैच्छम् इवार्चिरग्नौ अतः क्षमस्व अच्युत मे रजो भुवः ह्यजानतः त्वत् पृथगीशमानिनः अजावलेपान्धतमः अन्धचक्षुषः येषोऽनुकम्प्यो मयि नाथ वाणिति क्वाहं तमो महदहं खचराग्नि वार्भूः संवेष्टिताण्डघट सप्तमितस्तिकायः कीदृग्विधा अविगणिताण्ड परानुचर्या वाताध्वरोम विवरस्य च ते महित्वम् उत्क्षेपणं गर्भगतस्य पादयोः किं कल्पते मातुरधोक्षजागसे किमस्ति नास्ति व्यपदेशभूषितं
तवास्ति कुक्षेः कियदपि अनन्तः जगत्त्रयान्तोदधि सम्प्लवोदे नारायणस्य उदरनाभिनालात् विनिर्गतः अजस्त्विति वाङ्नवै मृषा किं त्वीश्वर त्वन्नत विनिर्गतोऽस्मि नारायणस्त्वं न हि सर्वदेहिनाम् आत्मास्यधीशाखिल लोकसाक्षी नारायणोऽङ्गं नरभूजलायनात् तच्चापि सत्यं न तवैव माया तच्चेज्जलस्थं तव सज्जगद्वपुः किं मे न दृष्टं भगवंस्तदैव किं वा सुदृष्टं हृदि मे तदैव किं नो सपद्येव पुनर्व्यदर्शि अत्रैव मायाधमनावतारे ह्यस्य प्रपञ्चस्य बहिस्फुटस्य कृत्स्नस्य चान्तः जठरे जनन्या माया त्वमेव प्रकटीकृतं ते यस्य कुक्षाविदं सर्वं सात्मं भाति यथा तथा तत्त्वय्यपीह तत्सर्वं किमिदं मायया विना अद्यैव त्वदतेऽस्य किं ममनते मायात्वमादर्शितम् एकोऽसि प्रथमं ततो व्रजसुहृत् वत्साः समस्ता अपि तावन्तोऽसि चतुर्भुजाः तदखिलैः साकं मयोपासिताः तावन्त्येव जगन्त्यभूस्तत् अमितं ब्रह्माद्वयं शिष्यते अजानतां त्वत्पदवीमनात्मनि आत्मा आत्मना भासि वितत्य मायाम् सृष्टाविवाहं जगतो विधान इव त्वमेषोऽन्त इव त्रिनेत्रः सुरेष्वृषिष्वीष तथैव नृष्वपि तिर्यक्षुयादस्वपि ते अजनस्य जन्मासतां दुर्मदनिग्रहाय प्रभो विधातः सदनुग्रहाय च को वेत्ति भूमन् भगवन् परात्मन् योगेश्वरोऽतिर्भवतः त्रिलोक्यां क्व वा कथं वा कति वा कदेति विस्तारयन् क्रीडसि योगमायाम् तस्मादिदं जगत् अशेषमसत्स्वरूपं स्वप्नाभमस्तधिषणं पुरुदुःखदुःखं त्वय्येव नित्यसुख बोधतनावनन्ते मायात उद्यदपि यत्सदिवावभाति एकस्त्वमात्मा पुरुषः पुराणः सत्यस्वयं ज्योतिः अनन्त आद्यः नित्योऽक्षरः अजस्त्रसुखो निरञ्जनः पूर्णोऽद्वयः मुक्त उपाधितो अमृतः एवं विधं त्वां सकलात्मनामपि स्वात्मानम् आत्मा आत्मतया विचक्षते गुर्वर्कलब्धः उपनिषत्सु चक्षुषा एते तरन्तीव भवानृतां बुधिम् आत्मानमेव
आत्मतया विजानतां तेनैव जातं निखिलं प्रपञ्चितम् ज्ञानेन भूयोऽपि च तत्प्रलीयते रज्ज्वामहेः भोगभवाभवौ यथा अज्ञानसंज्ञौ भवबन्धमोक्षौ द्वौ नामनान्यौस्तऋतज्ञभावात् अजस्रचित्यात्मनि केवले परे विचार्यमाणे तरणाविवाहने त्वामात्मानं परं मत्वा परमात्मानमेव च आत्मा पुनः बहिर्मृग्य अहोज्ञजनताज्ञता अन्तर्भवे अनन्त भवन्तमेव ह्यतत्यजन्तः मृगयन्ति सन्तः असन्तमपि अन्त्यहिमन्तरेण सन्तं गुणन्तं किमु यन्ति सन्तः अथापि ते देव पदाम्बुजद्वयप्रसादलेश अनुगृहीत एव हि जानाति तत्त्वं भगवन्महिम्नः न चान्यये कोऽपि चिरं विचिन्वन् तदस्तु मे नाथ स भूरिभागः भवेत्र वा अन्यत्र तु वा तिरश्चाम् येनाहमेकोऽपि भवज्जनानां भूत्वा निषेवे तव पादपल्लवम् अहोति धन्या व्रजगोरमण्यः स्तन्यामृतं पीतमतीव ते मुदा यासां विभो वत्सतरात्मजात्मना यत्तृप्तये अद्यापि न चालमध्वराः अहो भाग्यं नन्दगोपव्रजौकसां यन्मित्रं परमानन्दं पूर्णं ब्रह्म सनातनम् येषां तु भाग्यमहिमाच्युत तावदास्ताम् एकादशैव हि वयं बत भूरिभागाः एतद्धृषीकचषकैः असकृत् पिबामः शर्वादयः अङ्घ्रि उदजमध्वमृतासवं ते तद्भूरिभाग्यमिह जन्म किमप्यटव्यां यद्गोकुलेऽपि कथमाङ्घ्रिरजोऽभिषेकं यज्जीवितं तु निखिलं भगवान् मुकुन्दस्तु अद्यापि यत्पदरजः श्रुतिमृग्यमेव येषां घोषनिवासिनामुत भवान् किं देवरातेति नः चेतो विश्वफलात् फलं त्वदपरं कुत्राप्ययन्मुह्यति सद्वेषादिव पूतनापि सकुला त्वामेव देवा पिता यद्धामार्थसुहृत् प्रियात्मतनय प्राणाशयास्त्वत्कृते तावद्रागादयस्तेनाः तावत्कारागृहं गृहं तावन्मोहोङ्घ्रिनिगडः यावत्कृष्णनते जनाः प्रपञ्चं निष्प्रपञ्चोऽपि विडम्बयसि भूतले प्रपन्नजनतानन्द सन्दोहं प्रथितुं प्रभो जानन्त एव जानन्तु किं बहूक्त्या न मे प्रभो
मनसः वपुषो वाचः वैभवं तव गोचरः अनुजानीहि मां कृष्ण सर्वं त्वं वेत्सि सर्वदृक् त्वमेव जगतां नाथः जगदेतत्तवार्पितं श्रीकृष्णवृष्णिकुलपुष्करजोषदायिन् क्ष्मानिर्जर द्विजपशु दधिवृद्धिकारिन् उद्धर्मशार्वरहर क्षितिराक्षसधृक् आकल्पमार्कमर्हन् भगवन्नमस्ते। श्रीशुकोवाच इत्यभिष्टूय भूमानं त्रिः परिक्रम्य पादयोः नत्वाभीष्टं जगद्धाता स्वधाम प्रत्यपद्यता ततोऽनुज्ञाप्य भगवान् स्वभुवं प्राक् अवस्थितान् वत्सान् पुलिनमानिन्ये यथा पूर्वसखं स्वकम् एकस्मिन्नपि यातेऽब्धे प्राणेशं च अन्तरात्मनः कृष्णमायाहता राजन् क्षणार्धं मेनिरे अर्भकाः किं किं न विस्मरन्तीह मायामोहितचेतसः यन्मोहितं जगत्सर्वम् अभीक्ष्णं विस्मृतात्मकम् ऊचुश्च सुहृदः कृष्णं स्वागतं ते अतिरंहसा नैकोप्यभोजिकबल एहीतः साधु भुज्यताम् ततो हसन् हृषीकेशः अभ्यवहृत्य सहार्भकैः दर्शयन् चर्माजगरं न्यवर्ततवनाद्व्रजं बर्हप्रसूननवधातु विचित्रिताङ्गः प्रोद्दामवेणुदलशृङ्गरवोत्सवाढ्यः वत्सान् गृणन् अनुगगीतपवित्रकीर्तिः गोपीदृक् उत्सवदृशिः प्रविवेशगोष्ठम् अद्यानेन महाव्यालो यशोदानन्दसूनुना हतो अविता वयं चास्मात् इति बालाव्रजे जगुः राजोवाच ब्रह्मन् परोद्भवे कृष्णे इयान् प्रेमा कथं भवेत् यो अभूतपूर्वस्तोकेषु स्वोद्भवेष्वपि गच्छताम्। श्रीशुकोवाच सर्वेषामपि भूतानां नृपस्वात्मैव वल्लभः इतरे अपत्यवित्ताद्याः तद्वल्लभतयैव हि तद्राजेन्द्र यथा स्नेहः स्वस्वकात्मनि देहिनां न तथा ममतालम्बी पुत्रवित्तगृहादिषु देहात्मवादिनां पुंसाम् अपि राजन्यसत्तमा यथा देहः प्रियतमः तथा न ह्यनुये च तं देहोऽपि ममता भाक्चेत् तर्ह्यसो नात्मवत्प्रियः यज्जीर्यत्यपि देहेऽस्मिन् जीविताशा बलीयसी तस्मात् प्रियतमस्वात्मा सर्वेषामपि देहिनां तदर्थमेव सकलं जगदेतच्चराचरम् कृष्णमेनमवेहि त्वम् आत्मानम् अखिलात्मनां जगद्धिताय सोऽप्यत्र
तत्र देही वा भाति मायया वस्तुतो जानतामत्र कृष्णं स्थास्नु चरिष्णु च भगवद्रूपमखिलं नान्यद्वस्त्विह किञ्चन सर्वेषामपि वस्तूनां भावार्थो भवति स्थितः तस्यापि भगवान् कृष्णः किमतत् वस्तुरूप्यतां समाश्रिताये पदपल्लवप्लवं महत्पदं पुण्ययशो मुरारेः भवाम्बुधिः वत्सपदं परं पदं 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 यत् विपदां न तेषाम् एतत्ते सर्वमाख्यातं यत्पृष्टोऽहमिह त्वया यत्कौमारे हरिकृतं पौगण्डे परिकीर्तितम् एतत्सुहृद्भिः चरितं मुरारेः अगार्दनं शाद्वलजेमनं च व्यक्तेतरत् रूपमजोर्वभिष्टवम् शृण्वन् गृणन्नेति नरः अखिलार्थान् एवं विहारैः कौमारैः कौमारं जहतुर्व्रजे निलायनैः सेतुबन्धैः मर्कटोत्प्लवनादिभिः श्रीहरये नमः श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे ब्रह्मस्तुतिर्नाम चतुर्दशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय।